జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి ఆయన మీద ఏదో ఒక అభియోగం చేసి ఆయనని బురద జల్లి ఆయనని కించపరిచే విధంగా చేయాలనేటటువంటి ఇంటెన్షన్ తప్పితే నిజంగా ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేటటువంటి నష్టం ఏముంది అని ఈరోజు మేము అడుగుతాను. ఉండేది రెండు పక్షాలు, ఒకటి పాలకపక్షం, ఒకటి ప్రతిపక్షం. మరి వారందరూ పాలకపక్షంలోనే ఉన్నారు, కూటమి. ఉండే ప్రతిపక్షాన్ని కూడా గుర్తిస్తే ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద హౌస్కి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఇంత టైం అని కేటాయిస్తారు. ఆ టైంలో ప్రజల సమస్యల్ని తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము కౌన్సిల్ ఉంది, కౌన్సిల్లో కూడా ఈ విషయంని మేము ఫైట్ చేస్తాము. అదేవిధంగా ప్రజల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లోకి ఇక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నర్ ప్రసంగం కోసం వచ్చినాము. ఎందుకంటే మా నాయకుడు ఇప్పుడు అన్ని పార్టీలు మిత్రపక్షంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో మాది ఒక్కటే ఉండేది. ప్రతిపక్షం ఇవ్వండి, మేము ప్రజల గొంతు విని ప్రజలు, ఎందుకంటే ప్రజలు రాష్ట్రం అంతా రావణ కాష్టం అయిపోతుంది. చాలా ప్రజలు అయితే ఏడుస్తున్నారు. అసలు వీళ్ళకి ఎవరు గొంతెత్తి మాట్లాడేవాడే లేరు. అలాంటిది వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అసెంబ్లీలో మనల్ని అసలు కడిగేస్తారనే విధంగా వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉన్నారు. ఎందుకంటే ఎవరికొవరికి ప్రతిపక్ష హోదా లేకుండా పార్టీ అసెంబ్లీ ఉందంటే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు గొంతు వినిపించేది. అలాంటిది అసలు ప్రతిపక్ష హోదా లేకుంటే ఏమి వినిపిస్తావు, ఏం చేస్తావు అక్కడ? అందుకోసం ఎక్కడ ఏం చేస్తావు అక్కడ? గవర్నర్ ప్రసంగం విన్నాము, వచ్చినాం అంతే. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వాళ్ళకు ఉండాలా, వాళ్ళకి ఎందుకని లేదు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే అదే చెప్తారు. మా సమస్యలన్నీ బయటకు వినపడతాయనే విధంగా వీళ్ళు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు మేము, ఎందుకంటే ఏం చేయలేం, 2 నిమిషాలు మాట్లాడి ఏం మాట్లాడాలి ప్రజల సమస్యలు. అందుకోసమే మేము వాకౌట్ చేసి వచ్చేసినాం. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చూస్తే, ఈరోజు రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళారు. ఆ రోజు సూపర్ 6 అన్నారు, రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ కూడా ఇచ్చి కేవలం అధికారమే ధ్యేయంగా పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం. మనం ఒక్కసారి చూస్తే 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టలేని పరిస్థితి, కేవలం అధికారం కోసం చెప్పిన మాటలుగానే ఉన్నాయి. ఈరోజు చూస్తే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా చూస్తే వర్షాలు అధికంగా వచ్చి కొంత పంటలు పూర్తిగా, కొన్ని చోట్ల వర్షాలు లేక దెబ్బతినటువంటి పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదు శనగలందు. ఈరోజు మిర్చి కింది గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రజల యొక్క సమస్యలు, రైతుల సమస్యలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పక్షాన మాట్లాడుతాడనే ఆలోచనతో దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కూడా భయపడతా ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని అదే డిమాండ్ చేసినాం. సమస్యలు వినిపించాలన్నా, ప్రజాస్వామ్యంని కాపాడాలన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి 40% ఓట్ బ్యాంక్ ఉంది. అలాంటి గొప్ప పార్టీకి కూడా, పెద్ద ఎత్తున ప్రజల మద్దతున్న పార్టీకి కూడా ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నందుకే బాయ్కాట్ చేయడం జరిగింది.